నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారింది. దానిపైన కాంగ్రెస్ నాయకులు అయితే స్పందిస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నోరు తెరిచి మేము ఎందుకు అమ్ముడు పోతాం అంటలేరు. దానిపైన మాట్లాడదాం. ఒకసారి మనతో పాటు కల్వ సుజాత గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. నాకు అర్థం కాలేదు, ఏ ఎక్కువ ఎమ్మెల్యే అంటే ఎవరికి వారు వచ్చి నేను అమ్ముడు పోతున్నాను, నేను అమ్ముడు పోను అని చెప్పుకుంటారు ఎవడన్నా. ఎందుకు మరి స్పందిస్తలే? మా ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడింది కదా, దమ్ముంటే ఎంతమందిని కొంటావు రా అని చెప్పారు కదా. ఒక్క మంత్రి ఇచ్చిండంటే స్టేట్ మొత్తము ఉన్నారా మన ఎమ్మెల్యేల తరఫు నుంచి ఇచ్చిన స్టేట్మెంటు. ఎమ్మెల్యేలు ఒకళ్ళు వచ్చి నేను అమ్ముడు పోతలేను అంటే చల్లకొచ్చి ముంచదాచుకున్నట్టు నేను పోతలేను అని ముంగల్కి వచ్చి చెప్తారు. ఈ మధ్యకాలంలో మంత్రి పదవుల కోసం గొడవలు అయితే ఉన్నాయి. ఎమ్మెల్యేలు పార్టీలు మారబోతా ఉన్నారు. ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవులు నాకు చెప్పు ఒకసారి. ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవులు? 6 మంత్రులు వచ్చేటివి ఉన్నాయి కదా. 6 మంత్రులు వచ్చేటి ఉంటే 60 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారా? ఎవరి స్థానం ఏందో, ఎవరికి వస్తుందో ఎవరికి రాదో వాళ్ళకి తెలుసు కదా. మా అయితే 4-5 మందిలో పోటీ తత్వం ఉంటుంది. ఆ పోటీ కోసము 60 మంది అయితే పార్టీ గవర్నమెంట్ని వదిలేసి పక్క పార్టీకి అయితే పోరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి భయం పట్టుకున్నది, వాళ్ళకు ఒక డిసీజ్ వచ్చింది, కరోనా లాంటి డిసీజ్ వచ్చింది. వాళ్ళకు 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్ళిపోయినరు, ఇంకా ఉన్నోళ్ళు కూడా ఎక్కడ పోగలరు అనే భయంతో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకే కొత్త అయినా అట్లాంటి వ్యక్తి కూడా ఇలా మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఆ వ్యాఖ్యల మీద అదే చెప్పింది కదా, మూలకున్నోని ముంగలు తెచ్చి మాట్లాడిస్తున్నారు అని. అంటే దీని వెనక నేను ఇందాకనే చెప్పిన, ఎవరన్నా ఫేమ్ ఉన్న ఫిగర్ని తెచ్చి మాట్లాడిచ్చేటనన్నా దానికి ఆన్సర్ వస్తుండే. మొన్న రేవంత్ రెడ్డిని పొగటిండో తెల్లారి వచ్చే వరకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇప్పించారు. అంటే దీని వెనకాల మీకు అర్థం కాలేదా? చెప్పగానే కేసీఆర్ తిట్టిచ్చిండు అని అర్థం కాలేదా? పోనీ రేవంత్ రెడ్డిని డైరెక్ట్ తిడితే అర్థమవుతుంది కదా, నిన్న పొగిడిండి ఈరోజు తిట్టిండు అంటే తూ అని ఉంచుతారని ఈ విధంగా తీసుకొని వచ్చిండు. గది తెలియదు. ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గర పోయి మేము అందరం పైసల కుప్పలు రెడీగా పెట్టుకున్నాము, వ్యాపారస్తులము ఎట్లొస్తే అట్లా బంధువులతోటి కొన్నట్ల కొనుక్కొని రెడీగా ఉన్నామని ఎవడన్నా స్టేజ్ మీద నిలబడి కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే అది కరెక్టా? నువ్వు రేపు జరగబోయే 27వ తారీఖు జరగబోయే మీటింగ్ గురించి మాట్లాడుకుంటావా, మా ప్రభుత్వం గురించి మాట్లాడతావా? కూల్చేస్తాము రండి రెడీగా ఉన్నాము అనడానికి అసలు ఆ సభకు ఈయన మాట్లాడిన మాటకి ఏమన్నా సందర్భం ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకేం సంబంధము? ఎమ్మెల్యేలు నేను కొనేటోడు కాదు, ఈయనకొచ్చి రియల్టర్లు వచ్చి చెప్పేటోది కాదు. ఈయననా ఏమన్నా ఉంటే కూడా షాడో గీడో ఉండిండొచ్చు, లోపల బినామీ ఉండిండొచ్చు. ఎంత బినామీ ఉన్నా నేను ఎమ్మెల్యేలు కొనుక్కోండి అని చెప్పి ఈయనకు వచ్చి అయితే చెప్పరు కదా. ఏదో ఎవరు అనిపించారో నీకు అర్థమైతే లేదా? ఒక రాజ్యాన్ని కూల్చడం అనేది, ఆ ప్రయత్నం అనేది కూడా అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధం. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు పెడతలేదు? మరి బరాబర్ పెడుతుంది. ఆల్రెడీ నిన్న అన్ని జాల పోలీస్ స్టేషన్లలో పోయి మా వాళ్ళు కేసులు పెట్టేసి వచ్చారు. అంత ఈజీగా ఎవడు వదిలాడు. ఫస్ట్ నేనే ఇచ్చిన వాయిస్, ఫస్ట్ కేసు పెట్టాలి ఆయన మీద నేనే వాయిస్ ఇచ్చిన. రియాక్షన్ అవుతుంది కదా. ఊరికే ఏదైనా ఇంజెక్షన్లో మెడిసిన్ అనుకున్నా పెయ్యంత ఒకటేసారి వచ్చేసి ఇది కానీ దాని మీద కూడా యాక్షన్లు ఉంటాయి. ఎట్లాంటి యాక్షన్ ఉండబోతా ఉంది మరి? అది పోలీసు వాళ్ళని అడగాలి. నన్ను అడిగితే ఏముంటుంది, అది ఏ సెక్షన్ కింద పెట్టిరు, ఏ సెక్షన్లు అయితే అనేది పోలీసు వాళ్ళు చెప్తారు. నాకేం తెలుసు? మేము కేసు పెట్టినాము, ఆయన మీద నేరం ఆరోపణ చేసినాము. మేము బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో మేము ఎమ్మెల్యేని కొంటానికి రెడీగా ఉన్నాము అనే చెప్పే స్టేట్మెంట్ అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాబట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 ఏళ్ళు పరిపాలించడానికి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఏ ఒక్క గొట్టంగాడు వచ్చి స్టేజ్ మీద మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు. అంతకన్నా మించి అధికారులకు వాళ్ళ పని వాళ్ళ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకే, ఇప్పుడు ఈడీ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అరెస్ట్ కాబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. ఆ భయంలో ఉన్నారా కాంగ్రెస్ నాయకులు? చూసినావు మాకు ఎప్పుడన్నా భయం అనేది ఇప్పుడు ఎట్లుంటుందో కూడా తెలుసా మాకు భయం? అరే దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి కుటుంబం అది. నెహ్రూ గారు తన 25% లైఫ్ని జైల్లో గడిపిండు ఆయన. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గడపబోతా ఉన్నారంటారా? నేనేం చెప్తున్నా, దేశ స్వతంత్రం కోసం అంటే నేను నీకు అర్థం కాలేదా? అంటే నెహ్రూ గారు తప్పు చేసి జైలుకు పోయిండు ఆ రోజు. స్వతంత్రం కోసం మళ్ళీ పోతున్నాడా అని అంటే మళ్ళీ ఒకసారి దేశానికి బీజేపీల విముక్తి కాబోతుందేమో. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ మీద పడ్డారు. మళ్ళీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కదా, ప్రశ్నించినందుకు ఆయన సస్పెండ్ చేశాడు పార్లమెంట్ల నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, బీసీలకి అందరికీ సమాన హక్కు సమభాగం అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఈడీ కేసులు అంటున్నారు. వాళ్ళకి వచ్చేది ఏంది? ఫస్ట్ ఈడీలు వస్తాయి, తర్వాత మోడీ వస్తాడు. వాళ్ళకి వచ్చేదే గది కదా.
1938లో పుట్టిన సంస్థ అది. దేశ స్వతంత్రం కోసము ఒక 500 మందికి అనే మెసేజ్ ఇవ్వడం కోసము, బ్రిటిష్ వాడి మీద పోరాటం చేసేయడానికి, మెసేజ్ తెలుసుకోవడం కోసం పుట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద ఈరోజు మీరు పగబట్టి దాని మీద 90,000 కోట్లంట. అసలు దేశ స్వతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ తన సర్వస్వం ధారపోసిన దేశానికి. అంతా ఇచ్చినటువంటి ఆ కుటుంబం మీద మీరు ఇట్లాంటి నేరాల ఆరోపణ 2015లోనే సుబ్రహ్మణ్యం వేసినటువంటి 13 వేసినటువంటి కేసు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఇది తప్పు కేసు అని చెప్పి కొట్టేసినాక మళ్ళీ రీఓపెన్ చేయించిన అందులోనే తెలుసుకోవాలి వాళ్ళ అర్థం ఏందో. మా మీద పెట్టడానికి, మా రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద పెట్టడానికి కేసులు లేవు కాబట్టి ఏదో ఒకటి కొండను దొవ్వి ఎలకని తీసుకొని వస్తున్నారు వాళ్ళు. ఓకే, 2008లో 90 కోట్ల అప్పుతో ఆగిపోయినటువంటి ఆ సంస్థ మళ్ళీ 2010లో దాదాపు 2,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. చూపించిండ్రా అవి? ఉట్టిగా గడిది కూతలు కూస్తే సరిపోయిందా? చూపించిండ్రా? ఏదైనా చూపించాలి కదా. అది ఇచ్చినా కూడా మీలాగా మీ పార్టీ పుట్టి 40 ఏళ్ళు అయింది, 40-50 ఏళ్ళు. 1980లో పుట్టింది మీ పార్టీ, పుట్టి 40 ఏళ్ళు అయింది. మీ 40 ఏళ్లకు 1,000 కోట్ల రూపాయలు బాండ్స్ ఉన్నాయి మీ దగ్గర, 1,000 కోట్ల రూపాయలు విదేశీయులు మీకు ఇచ్చినటువంటి డబ్బు ఫండింగ్ ఉన్నది. మరి మా పార్టీకి లేదే అంతగానము, మా పార్టీకి లేదే అంతగానము. అంటే వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చిన అమౌంట్ కాబట్టి బయట చూపించుకుంటారేమో. మాకేమో దొంగతనంగా వచ్చింది. పాకిస్తాన్ వాడు వాళ్ళ బాండ్లలో పైసలు వేస్తే వాళ్ళ అకౌంట్లలో వీళ్ళకు ఫండింగ్ రూపం చేస్తే ఏం కాలేదు. ఇప్పుడు అది తుర్కోల పైసా కాదు, అది ఇప్పుడు పాకిస్తాన్ పైసా కాలేదు. అది పైసకు అనేది రంగు రూపం ఉండదు కదా, కలరు టేస్ట్ ఉండదు కాబట్టి ఏ పైసలైనా తీసుకోవచ్చు. అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే పాకిస్తాన్ వాళ్ళతో జత కలిపి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరేమో బాండ్ల రూపంలో తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఉండబోతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దేనికోసం? దేశవ్యాప్తంగా. నువ్వే అడిగితే ప్రశ్న మళ్ళీ ఉండదని మళ్ళీ దేనికోసం ముచ్చట మాట్లాడుతా ఉన్నారు. బరాబర్ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఎవరైనా ఏలు పెట్టే ప్రయత్నం చేసినా, ఏం చేసినా మా అధిష్టానం నాయకులు వాళ్ళు ఏఐసిసి తండ్రిని బొడగొట్టుకొని, తాతను బొడగొట్టుకొని, నాయనమ్మని బొడగొట్టుకొని, అందరినీ బొగొట్టుకొని దేశం కోసం ఈ రోజు వరకు పోరాడుతున్న కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబం మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళ మీద ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు పెడితే మేము చూస్తూ ఊరుకుంటాం. ఆ పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి ఒంటి మీద వెంట్రుకలనే, ఆ వెంట్రుకకు కొంత ఇది ఉన్నది. ఎవరైనా కూడా ఎవరు సహించరా అనేది. కాబట్టి దేశవ్యాప్తంగా పిలిపించినాం మేము. ఓకే, రేపు ఉండబోతా ఉందా ధర్నాలు? మరి అందరు ధర్నాలో పాల్గొంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈడీ ఆఫీస్ ముంగల రా, రేపు వచ్చాడు తీసుకో బయట. ఓకే.